సంతోషమే ప్రతి క్షణము ఇక సంతోషం ప్రతి క్షణం మానిపల్లి జ్యువెలర్స్. ద పాయింట్ అండి, అసలు మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటి? ఎవరు ఈ వీర రాఘవరెడ్డి? అసలు ఈ రామరాజ్యం ఏంటి? ఇంతకుముందు ఎక్కడైనా వీళ్ళు చిలుకూరులో తిరిగారా? మీకేమైనా ఇన్ఫర్మేషన్ ఉందా? మేడం, వీర రాఘవరెడ్డి అనే వ్యక్తిని మొన్న మేము ఫోటోలలో పేపర్లలో చూసినాం తప్ప వీడియోలలో మాకు ముందు ఎప్పుడు తెలియదు మేడం. ఇక్కడ వచ్చి ఘర్షణ చేసి దాడి చేసిన దాకా మాకు కూడా తెలియదు మేడం. అంతే, వీరరాఘవరెడ్డి అంటే ఎవరో కానీ మాకు తెలియదు మేడం అతను. ఓకే, అసలు ఏం జరిగింది అనుకుంటున్నారు? మీకు తెలిసిన ప్రపంచానికి తెలియని విషయాలు ఏంటి? వాస్తవానికి అక్కడ ఒక రూమ్లో ఆయన కింద కూర్చున్నాడు, దండం పెడుతున్నాడు, వీళ్ళు కొంచెం హార్ష్గా మాట్లాడుతున్నారు. చెయ్యి చేసుకున్నారంటే చేసుకోలేదని చెప్పి కొంతమంది అంటున్నారు, లేదు కొట్టారు రంగరాజన్ అని మరికొంతమంది అంటున్నారు. మీకు అసలు ఏం తెలిసినాయి వాస్తవాలు? మేడం, అది జరిగిన సంఘటన తర్వాత స్వామివారు చెప్పారు, తర్వాత అందరికి చెప్పిండు. నాకు కూడా తెలిసి నేను కూడా అడిగినాను మేడం, స్వామి మళ్ళీ మీరు ఒక కొట్టినప్పుడు మాకు చెప్పాలి కదా, మేము పక్కన ఉంటాం కదా, మేము వస్తుంటాం కదా అంటే అతను ఏమన్నాడంటే నేను ఏం చేయాలో నాకు అర్థం కాలేదు కానీ ఒకటి వీడియోలలో ఏముంది మేడం అంటే అతను వీరరాఘవరెడ్డి మీద కూర్చొని స్వామిని కింద కూర్చొని పెట్టిండు, కాళ్ళకాడ కూర్చొని పెట్టిండు. నేనేమంటున్నా మేడం, ఎవరైనా మనం దేవుని తర్వాత బ్రాహ్మణుని మనం పూజారిగా మనం గౌరవిస్తాం, అలాంటి తప్పులు ఎవరు చేసినా మేము ఖండిస్తాం మేడం. ఎందుకంటే ఇప్పుడు మేము 16 సంవత్సరాల నుండి 18 సంవత్సరాల నుండి మేము వాళ్ళు కోర్టులో ఫైట్ చేస్తాం మేడం, కోర్టులలో లీగల్గా ఫైట్ చేసుకుంటున్నాం తప్ప మేము ఎన్నడూ ఘర్షణ పడలేదు మేడం. కార్యక్రమాలు కలిసి చేస్తాం, బ్రహ్మోత్సవాలు కానీ వేరే కార్యక్రమాలు కానీ ఏదన్నా మాకు కూడా చెప్తుంటాడు అతను. మేము అందుబాటులో లేకున్నా కానీ ఫోన్ చేసి చెప్తుంటాడు, మల్లారెడ్డి గారు రండి కార్యక్రమం ఉంది అది ఉందని. మేము కలిసే చేస్తాం, ఎప్పుడు గొడవ కూడా పడలేదు మేము. కానీ అతను ఎక్కడికించో వచ్చి అతని స్వామిని కొట్టడము, అట్లా ఆయనను అంటే కింద కూర్చుని పెట్టి వీడి మీద కూర్చుకోవడము, షూ తోటి కాళ్ళకి చెప్పులు షూ పెట్టుకొని ఆయన దగ్గర నిలబడడం. మేము లోపలికి వెళ్తే కూడా చెప్పులున్నా షూ ఉన్నా బయట వదిలిపెట్టిపోతాం మేడం. ఒక దేవాలయానికి నువ్వు చెప్పులు వేసుకొని, ఎందుకంటే స్వామివారి ప్రసాదము కానీ ఇంకేదైనా నైవేద్యాలు వండే ప్రదేశం అది, అక్కడ మనం చెప్పులు వేసుకొని లోపలికి పోం మేడం. మా విలేజ్ వాళ్ళు ఎవరు పోరు అట్లా. మేము ఆయన స్వామివారు ఆడ కూర్చుంటే కూడా, పూజారి గారు ఆడ కూర్చుంటే కూడా కూర్చో అంటే కూడా మేము ఆయన పక్కన కూర్చోం మేడం మేము. ఎందుకంటే వాళ్ళు పెద్దోళ్ళు కాబట్టి మనం వాళ్ళు అన్ని వేదాలు చదివిన వాళ్ళు, పూజారులు, దేవునికి సేవ చేసేటోళ్ళు, మనం గౌరవించాలి వాళ్ళని పద్ధతితో మేము ఉంటాం. కానీ దాన్ని కింద కూర్చోబెట్టి మీరు చెప్పులు వేసుకొని షూ వేసుకొని అది పద్ధతి కాదు. మేము తీవ్రంగా దాన్ని ఖండిస్తున్నాం మేడం. అంటే కొట్టిండా లేదా అనేది నాకు కరెక్ట్ తెలియదు మేడం, నా వరకైతే తెలియదు. కానీ అతను కొట్టిండా అని చెప్తున్నాడు, స్వామివారు కొట్టిండా అని చెప్పొచ్చు. కొంచెం కన్ను గిట్ అయితే ఎర్రగా అయింది మేడం. వాస్తవంగా రంగరాజన్ గారిది కన్ను ఎర్రగా అయిపోయింది. కొంచెం ఇక్కడ కూడా ఈ భుజాన్ని కూడా దెబ్బలు తాకినట్టు అనిపిస్తుంది మేడం. ఏదో జరిగింది. అంటే వీరరాఘవరెడ్డి పర్పస్ ఏంటి అసలు? ఎందుకు దేని మీద కన్నేసి వచ్చాడు? ఇక్కడ జరుగుతున్న లావాదేవీలు అంటే మీకు ఇప్పుడు తెలుసు, బట్ ఏం చేయలేరు. అట్లానే వీరరాఘవరెడ్డి కూడా కొంత అమౌంట్ షేర్ చేయమని వచ్చాడా? ఇందులో భాగస్వామ్యం కావాలని వచ్చాడా? అసలు ఏం జరిగి ఉంటుంది? తెలియదు మేడం, ఆ విషయం మనకు తెలియదు. వాళ్ళు ఏం మాట్లాడుకున్నది అనేది మనకు తెలియదు మేడం. మన వీరరాఘవరెడ్డి గారిని వీడియోలో చూడడం తప్ప డైరెక్ట్ ఎప్పుడు చూడలేదు మేడం. ఇక్కడ గుడికి సంబంధించి చాలా మంది ఉంటారు, మీ గ్రామంలో ఉన్న చాలా మంది మీతో పెరిగిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు అంటూ ఉన్నది ఏంటి ఈ ఇష్యూకి సంబంధించి? ఇష్యూ కంటే ఎవరు చూడలేదు మేడం. అది జరిగిన సంఘటన ఒక రూమ్ లో మేడం. స్వామివారు ఆయన ఎక్కడ మన స్నానం చేయనికి వెళ్ళి వచ్చి పండుకుంటే లేట్ అయిందంట. ఆయన వచ్చి లేపిండి ఒక రూమ్లా, పండుకునేది రూమ్లోనే కదా మేడం. వీళ్ళందరూ ఆడికి వెళ్ళిర్రు. ఆ రూమ్లోకి ఎవరు పోతాం మేడం? మాకేం పని లేకపోతే పోం కదా. ఎప్పుడన్నా ఇంపార్టెంట్ ఆయన కలవాలంటే పోతాం, కానీ మనకేం పని మేడం? మళ్ళీ అలా ఏం జరిగింది అనేది మనకు కూడా తెలియదు. స్వామి కూడా ఏం చేసిండంటే మాకు 2 days అయినాక చెప్పిండు, ఆయన అప్పుడే చెప్పలేడు మాకు. ఎందుకు చెప్పలేకపోయాడు తను? అంటే ఇంత సర్కిల్ ఉంది, ఆయన తెలియదు అంటే ఆయన ఎందుకు ఈ పెద్దగా కావడం ఎందుకు? సరే ఇది జరిగిన సంఘటన ఈడికి మర్చిపోదామని అనుకున్నాడో ఏమనిపిస్తుంది మేడం నాకు. అంటే చిలుకూరు అంటేనే చాలా పేరు మోసిన, అందులో అర్చకుడు చిలుకూరు అంటే రంగరాజన్ గారు అన్నంత పేరు సంపాదించుకున్నాడు. ఆయన పైన జస్ట్ ఇట్లా ఒక చెయ్యి వేయడానికి ప్రయత్నించినా కూడా పెద్ద నేరంగా పరిగణించే సొసైటీ ఇప్పుడు మనది. నేను అడిగిన మేడం స్వామివారిని, స్వామి మళ్ళీ మిమ్మల్ని కొడితే మాకు ఒక మాట చెప్తే 100 మంది వచ్చేవాళ్ళం ఒక నిమిషంలో, మీరు ఎందుకు చెప్పలేరంటే నాకేం చేయాలో తోచలేదు నాకు. వాళ్ళని ఒక 25 మంది నన్ను రౌండ్ అప్ చేసిర్రు, అక్కడ జరిగి నాకు ఏం చేయాలో నాకు తోచక నేను చెప్పలేదని అన్నాడు. మీకేం చెప్పారు రంగరాజన్ గారు అడిగినప్పుడు? నాకు ఆ విషయాలు ఏం చెప్పలేదు మేడం, నాకు ఆ విషయాలు చెప్పలేదు. ఏం జరిగిందంటే దాడి గురించి దాని గురించి మాట్లాడుకున్నాం తప్ప దాడి చేసిరని చెప్పిండు. వాస్తవంగా
ఆయన కన్ను ఎర్రగా అయిపోయింది, కొంచెం భుజానికి దెబ్బ తాకింది, వాస్తవమే అది. ఇక వేరే విషయాలు ఎందు గురించి అనేది చెప్పలేడు మేడం. మన ఎందు గురించి దాడి జరిగిందని ఆయనకే తెలుసు, మాకు తెలియదు మేడం. సో రంగరాజన్ గారికి సంబంధించి ఆయన చేసే కార్యక్రమాలు బాగా ఫోకస్ అవుతూ ఉంటాయి. చిలుకూరులో వచ్చినప్పుడు ఆయన గోవింద గోవింద నామాలు పాలకించడం, 108 ప్రదక్షిణలు చేస్తున్న వాళ్ళంతా ఆయన వేదాలు వినుకుంటూ శ్లోకాలు వినుకుంటూ తిరిగితే కొంత అలసట ఉండదు అని ఫీల్ అవుతూ ఉంటారు. ఆయన ఉంటే బాగుండు కదా, అప్పుడు ప్రదక్షిణ చేస్తే టైం తొందరగా గడిచినట్టు ఉంటుంది అని ఫీల్ అవుతూ ఉంటారు. అలాంటి వ్యక్తి ఈ మధ్య కాలంలో ఓల్డ్ సిటీలో ఒక ముస్లిమ్స్కి సంబంధించి ఫిబ్రవరి 2వ తారీఖున అటెండ్ అయిన ఒక దర్గా ఈవెంటే ఈ దాడికి కారణమని చాలామంది మాట్లాడుతున్నారు. కొంతమంది ముస్లింలను లేదంటే క్రిస్టియన్స్ని దగ్గర చేసుకొని వాళ్ళతో ఈయన సఖ్యతగా ఉండటం గిట్టని వాళ్ళే దాడి చేశారని మరికొంతమంది అంటున్నారు. అసలు ఈయనకి ముస్లిమ్స్తో పరిచయం ఏంటి, దేనికోసం అని అడిగితే మీకు తెలిసిన ఇన్ఫర్మేషన్? నాకు అంత తెలియదు మేడం. అలా అతను వెళ్ళినట్టు మేము ఫోటోలు చూసినాం మేడం. వాస్తవంగా ఫోటోలు వైరల్ అయినాయి. మళ్ళీ ఎందుకు వెళ్ళిండు అనేది మనకు తెలియదు మేడం. వాస్తవంగా చార్మినార్ దగ్గర ఒక ఈవెంట్, ముస్లిం ఈవెంట్లో పాల్గొన్నట్టు ఫోటోలు వచ్చినాయి. ఇక్కడ కూడా ఒక ముస్లిం వాళ్ళకి ఆవో ఏదో ఇచ్చినట్టు అనిపించింది. కానీ ఊర్లో బీద పరిస్థితులు ఉంటే వాళ్ళు వచ్చి అడిగితే ఇచ్చిన అన్నాడు. మా ఊరు అతనే, ముస్లిం అతను మా ఊరు అతనే. మేమనుకున్నాం అంత పెద్ద సందర్భం కాదు, బీద రైతు కదా ఇస్తే ఇచ్చిండేమో, ఏమున్నది వ్యవసాయదారుడు వాళ్ళ ఎద్దు చనిపోతే ఇచ్చిండు అని అనుకున్నాం మేడం అందరం. కానీ ఇది పెద్ద ఇష్యూ కాలేదు మేడం. ఊరు విషయము పెద్ద ఇష్యూ కాలేదు. ఎందుకంటే రైతు అందరికి తెలిసినోడే, మా ఊర్లో వ్యవసాయ కుటుంబం అతంది. ఎద్దు చనిపోయింది మాకు కూడా తెలుసు. ఈయన ఇక్కడ కోడెలు అవి ఉంటే ఇస్తుంటారు మేడం, దానం చేస్తుంటారు వాళ్ళు. ఎందుకంటే చాలా ఇస్తున్నాయని. ఆవులు ఇవ్వరు, కోడెలను అంటే కోడెలను ఇస్తారు మేడం. వ్యవసాయానికి పనిచేస్తాయని ఇచ్చారు మేడం. అది అందులో నేనేం తప్పు పట్టలేదు. ఊరు ఆయనకి ఇచ్చిందంటే తప్పు పట్టలేము మేడం మనం. ఎందుకంటే అతను బీద రైతు కాబట్టి, అది ఏ కులమైనా సరే బీద రైతు కాబట్టి ఇచ్చిండు. కానీ అక్కడ చార్మినార్ దగ్గర ఎందుకు వెళ్ళిండు అనేది మనకు కరెక్ట్ తెలియదు. మీకు గుల్జార్ హౌస్ కి వెళ్ళినట్టు మీకైతే ఇన్ఫర్మేషన్ ఉంది మేడం? ఉంది. నేను ఫోటోలు వైరల్ అయినాయి కాబట్టి చూసిన మేడం. ఫోటోల ద్వారా చూసినాను. ఆయన పోయింది నాకు తెలియదు కానీ ఫోటోలు వచ్చినప్పుడు చూసినా మేడం. సమర్థిస్తారండి? అంటే మన హిందూ సంప్రదాయం ప్రకారం ఆయన గుడిలో ఒక ప్రధాన అర్చకుడు. అసలు చిలుకూరు అంటేనే రంగరాజన్ లేని గుడి ఊహించలేమో. దాన్ని మీరు కూడా యాక్సెప్ట్ చేయండి, ఎందుకంటే కొన్ని ఇయర్స్ నుంచి కంటిన్యూ అవుతూ ఉన్నారు ఆయన. అట్లాంటి వ్యక్తి ఓల్డ్ సిటీలో నిజాం నవాబుల కుటుంబాల నుంచి వచ్చిన వారసుల ఇళ్ళకి, దర్గాల దగ్గరికి, అసలు వాళ్ళు ఈ చిలుకూరు బాలాజీ లోపలికి వచ్చి పూజలు చేయమంటే చేస్తారా అని చెప్పి చాలా మంది ప్రశ్నిస్తూ ఉన్నారు ఆయన వెళ్ళిన ఆ ఫోటోలు కింద. మీకు మేడం అది ఏం కార్యక్రమం అనేది మనకు కూడా తెలియదు మేడం. అది ఏదన్నా అంటే కార్యక్రమం ఏదైనా కానీ దగ్గర కంటే మనం వెళ్తే ఏం కాదు. కానీ ఒక పండితులు కదా వీళ్ళు, మరి అర్చకుడు హిందూ దేవాలయాలు చేసే అర్చకులు కదా మేడం. కొంచెం వాళ్ళు మంచి ఉద్దేశంతో పోయినా కానీ నెగిటివ్ కామెంట్లు వస్తాయి మేడం. ఇప్పుడు స్వామివారు ఏ ఉద్దేశంతో పోయినా గానీ మన సొంటిల్లు పోతే ఎవరేమన్నారు మేడం? ఇప్పుడు మీరు నేను పోతే ఎవరేమన్నారు? మరి హిందూ దేవాలయాల పూజలు చేసి అర్చకులు పోతే కొంచెం నెగిటివ్ కామెంట్ వస్తాయి మేడం, కంపల్సరీ వస్తాయి. ఎందుకంటే ఇప్పుడు ఆ 2వ తారీఖున ఆయన వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ ఫైట్ జరిగింది అనేది చాలా మంది మాట్లాడుతూ ఉన్నారు. ఆ ఫోటోలు కూడా 2వ తారీఖు నుంచి 6వ తారీఖు మధ్యలో ఎక్కడా రాలేదు. వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేసిన తర్వాతే యాక్చువల్గా నేను కూడా అవి ఈ ఇంటర్వ్యూలో పోస్ట్ చేస్తాను. వాళ్ళు ఇచ్చిన చాదర్ని కప్పుకున్నారు, వాళ్ళు ఇచ్చిన తీర్థం తీసుకున్నారు, ఫ్రూట్స్ తీసుకున్నారు అనేది అది ఎవరు చూడలే, ఆ ఫోటోలో కూడా లేవు. కానీ అదే ఈ దాడికి కారణమైంది, ఆ రామరాజ్యం వాళ్ళకి నచ్చలేదు అనేది చెప్తూ ఉన్నారు. సో అది మీకేమైనా మీ నోటీస్కి వచ్చిందా అని చెప్పి నేను అడుగుతున్నాను. లేదు మేడం, మళ్ళీ అక్కడ ఏం జరిగింది అనేది, తను ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. ఎందుకంటే వీడియోలు గిట్ట లేవు కదా మేడం, ఓన్లీ ఫొటోసే ఉన్నాయి కదా. వెళ్ళడం వాస్తవమే, అక్కడ ఫోటోలు కనిపించినవి వాస్తవమే తప్ప అక్కడ ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు మేడం. వాళ్ళ దగ్గర నిజాం వంశకుల దగ్గర ఏం మాట్లాడింది అనేది మనకు తెలియదు అతను. అది మేడం. ఓకే, ఇప్పుడు మీ పిల్లలు ఉంటారు, మీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళు అడుగుతారు ఎప్పుడైనా చిలుకూరు గుడి అంటే మన తాత ముత్తాతలు కట్టింది కదా, మనకి ఎందుకు ప్రయారిటీ లేదు టెంపుల్లో, వేరే గుడిలో ధర్మకర్తలు అంతా హ్యాపీగా అన్నిట్లలో చాలా మంచిగా ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు అని చెప్పి. మేడం మేము ఓన్లీ బ్రహ్మోత్సవాలు అంటే రోజు పోతుంటాం గుడికి, కానీ మా ప్రాధాన్యత మాకు ఇస్తారు మేడం. ఇస్తారంటే గర్భగుడి దర్శనం ఉంటుంది మాకు. ఓకే, మేమున్నా లేకున్నా మా ఫ్యామిలీస్ వస్తే కూడా వాళ్ళు కొంచెం గౌరవిస్తారు మేడం, అందులో తేడా ఏం లేదు. కానీ మరి ఏంటంటే ఆ కార్యక్రమాలు ఏమన్నా అంటే పెద్ద కార్యక్రమాలు చేసినా మమ్మల్ని అడిగి డిసిషన్ ఏం తీసుకోరు వాళ్ళు.
వాళ్ళు చేస్తుంటారు, వాళ్ళే చేస్తుంటారు. ఇంకా అసలు దేవాలయం అనేది గుణాల మాధవరెడ్డి కట్టించిన వాళ్ళు కదా మేడం. ఫౌండర్ ఫ్యామిలీకి ప్రతి ఒక్కటి చెప్పాలి, కానీ కొన్ని కార్యక్రమాలు చెప్తుంటారు, కొన్ని చెప్పకుండా చేస్తుంటారు మేడం, అంతే. ఓకే, రైట్. యాక్చువల్గా ధర్మకర్తలు అని అంటే వాస్తవానికి ఎక్కడైనా మనకున్న ఆస్తులు దారాలంగా ఇచ్చేయటము, ఒక సేవ చేయటము అనేది అనుకుంటూ ఉంటాం. మీరు ప్రమాణ స్వీకారం కాకుండా ఎండోమెంట్ ఇప్పటికీ నిర్లక్ష్యం చేస్తుంది, కానివ్వట్లేదు అని అంటున్నారు కదా. మీరు ధర్మకర్తలుగా ఏం ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నారు? అంటే మీరు ఎలాంటి రోల్లో ఉండాలని మీరు ఊహిస్తున్నారు, అనుకుంటూ ఉన్నారు? పోనీ మేడం, ఇప్పుడు తెలంగాణలో ధర్మకర్తలు ఎండోమెంట్ టెంపుల్లోకి ఇచ్చే పిఆర్టీ ఏముంటుంది ధర్మకర్తలకు, మాకు కూడా అదే కావాలని మాకుంది మేడం. మేము కూడా స్వామివారి సేవ చేయాలని మాకు కూడా ఆశ ఉంది మేడం. ఎందుకంటే మా పూర్వీకులు కట్టించిన టెంపుల్ కదా, మేము కూడా ప్రతి విషయంలో భాగస్వామ్యం అయ్యి, అంటే మనం ముందుండి నడిపిస్తే మనకు కూడా దేవుని సేవ చేసినట్టు ఉంటుంది కదా మేడం. అందు గురించి అని మాకు కూడా ఏంటంటే, మాకు ఇచ్చే గౌరవం మాకు ఇవ్వండి, మాకు వాళ్ళు వర్చకులకు ఉండేది వాళ్ళకు ఉండని, ఈ దేవాలయాలకు, తెలంగాణ దేవాలయాలకు ధర్మకర్తలకు ఉండే సదుపాయాలంటే సేవా కార్యక్రమాలు, కానీ ముందుండి నడిపించే కార్యక్రమాలు. ఎండోమెంట్ ద్వారా మనకిచ్చే, అంటే మనకు సంక్రమించేటి దాన్ని అన్ని కావాలంటే, అంటే ఆస్తులని అంటలేదు మేడం నేను, పిఆర్టీ ధర్మకర్తలకు ఏమేమి పిఆర్టీ ఉంటుందో మాకు కూడా అది ఉంటే బాగుంటుందని. రంగరాజన్ గారు చిలుకూరు బాలాజీ స్వామి చిలుకూరు దేవస్థానంలో